హలో సబ్స్క్రైబర్స్కి వందనం. వీక్ అంతా ట్రాఫిక్లో తన్నించుకొని పొల్యూషన్తో పోరాడిన తర్వాత వీకెండ్ సిటీకి దూరంగా ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో ఒక మంచి రిసార్ట్లో స్టే చేయాలని మనలో చాలా మందికి ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు ఒక మంచి 4-స్టార్ రిసార్ట్ని సజెస్ట్ చేయబోతున్నాను. సరే రండి. వీఆర్ ఎట్ అలంకృత రిసార్ట్స్, షామీర్పేట్. ఈ రిసార్ట్ ఓఆర్ఆర్కి అతి దగ్గరగా ఉంది. సో మీరు సిటీలో ఏ మూలన ఉన్నా కూడా 1 to 1.5 hours ఇక్కడికి చేరుకోవచ్చు. సిటీకి దగ్గరలో అప్రాక్సిమేట్లీ 35 acres స్పేస్ లో ఫుల్ గ్రీనరీ అండ్ 4-star ఫెసిలిటీస్ తో వీ ఫౌండ్ దిస్ ప్రాపర్టీ ఈజ్ హైయెస్ట్ రికమెండెడ్ ఫర్ అ ఫ్యామిలీ డే అవుట్ ఆర్ అ పీస్ఫుల్ స్టే. ప్లేస్ అయితే చాలా బాగుందండి. అసలు రాగానే ఒక డివైన్ పాజిటివ్ ఫీలింగ్ అయితే వచ్చింది. మేము మణికొండలో ఉంటాం. ఇక్కడికి రావడానికి సిటీలో నుండి అయితే 35 kilometers అండ్ ఓఆర్ఆర్ మీద నుండి అయితే 70 kilometers చూపించింది. బట్ ఎలా వచ్చినా 1 hour పడుతుంది. సో మేము ప్రశాంతంగా నార్సింగ్ దగ్గర ఓఆర్ఆర్ ఎక్కేసి గంటలో వచ్చేసాం. టైం మార్నింగ్ 10 o'clock అవుతుంది. మేము ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసే బయలుదేరాం. మనం అయితే ఇప్పుడే రిజిస్ట్రేషన్ ఎంట్రీ చేసాము. మేము ఫుల్ డే టూర్కి 2 డే అవుట్ పాసెస్ తీసుకున్నాము. సో అది మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. దీంట్లో వెల్కమింగ్ డ్రింక్, లంచ్ బుఫే, అన్ని ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ప్లస్ ఈవినింగ్ టీ టైమ్, స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అరౌండ్ 1600 per head ఛార్జ్ చేస్తున్నారు. మీరు కావాలంటే మాలాగా డే అవుట్ పాసెస్ తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ స్టే చేయాలనుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మంచి వెదర్ అండ్ గ్రీనరీ ఉంది. అట్మాస్ఫియర్ చాలా బాగుంది. మీరు వస్తే మాత్రం ఒకరోజు ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడే వెల్కమ్ డ్రింక్స్ సర్వ్ చేశారు. 2 బాదం షేక్స్, 2 గ్రేప్ జ్యూసెస్ ఇచ్చారు. టేస్టీగా ఉన్నాయి. జర్నీ చేసి వచ్చాం కదా, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. యాక్టివిటీస్ పాసెస్ తీసుకున్నాం, ఇంకా బయలుదేరాం. ఇన్సైడ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం విజిటర్స్కి ఈ బ్యాటరీ వెహికల్స్ అవైలబుల్లో ఉన్నాయి. సరే ఇప్పుడే వచ్చాం కదా, సరదాగా అంతా చూస్తూ నడుద్దాం, రిటర్న్లో ఎక్కుదామని మేమైతే నడిచే వెళ్తున్నాం. ఒకవేళ మీకు కంప్లీట్ డే అవుట్ వద్దు అనుకుంటే స్పెసిఫిక్ యాక్టివిటీస్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ రోజు వెదర్ చాలా బాగుంది. ఈ డైరెక్షన్స్ చూస్తూ కాసేపు వాక్ చేశాక సో మేమైతే గేమ్స్ ఆడడానికి వచ్చేసాము. ఇక్కడ పెద్ద అవుట్డోర్ గేమింగ్ ఏరియా అయితే ఉంది. చలో చూద్దాం రండి. మన దగ్గరున్న పాసెస్ వాళ్ళకి చూపించి లోపలికి అడుగు పెడితే వీ హ్యావ్ 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ నైస్ సీటింగ్ ఏరియా అండ్ ఎ లార్జ్ కిడ్స్ ప్లే ఏరియా టూ. మా బాబు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఒకేసారి సడన్గా ఇన్ని ప్లే ఐటమ్స్ చూసేసరికి కొంచెం షాక్లో ఉంది మా పాప. కాసేపు ఆలోచించుకొని స్లైడర్తో స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయింది. కొత్త టాయ్స్, కొత్త ప్లే ఏరియా చూసినప్పుడు పిల్లల మొహంలో కనిపిస్తుంది ఒక నవ్వు. అది మనం ఇంకేం చేసినా తెప్పించలేం. మా వాడికి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం. సో వాడికి ఇప్పుడు ఇది ఒక పెద్ద అడ్వెంచర్ అండ్ వాడికి వాడే సూపర్ హీరో. ఈ బుడ్డిదానికి కొండంత భయం. చివరికి తమ్ముడు చెయ్యందిస్తే చేరుకుంది చేరాల్సిన గమ్యం. పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని మేం కాసేపు రిలాక్స్ అయ్యాం. డైలీ ఈ టైంకి మా పిల్లలు ఫుల్ యాక్టివ్గా ఉంటారు. బయట ఎండగా ఉంటుంది కదా అని ఎక్కడికి తీసుకెళ్ళాం. ఈ ప్లేస్ అంతా ఫుల్ చెట్లతో మంచి షాడో ఉంది అండ్ పక్కన ఓపెన్ ప్లేస్ కూడా ఉండడం వల్ల మంచి గాలి వీస్తుంది. సో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఎక్కడానికే భయం. ఒక్కసారి ధైర్యం వచ్చిందంటే ఇంకా తగ్గేదే లేదు. ఆ తర్వాత కాసేపు బాస్కెట్బాల్ ఆడుకున్నాం. నేను ఒక గోల్, మా వైఫ్ ఒక గోల్ వేస్తే మా బాబు మాత్రం గోల్ వేయలేక వట్టి బాల్ ఎగరేశాడు. వీళ్ళు ప్లేస్ని చాలా బాగా మేనేజ్ చేశారు. చాలా చోట్ల రిలాక్స్ అవ్వడానికి మంచి సీటింగ్ ఏరియా సెటప్ చేశారు. ప్లే ఏరియాస్ కూడా చాలా నీట్గా, క్లీన్గా ఉన్నాయి. మెయింటెనెన్స్ బాగుంది. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఇండోర్ గేమ్స్ సెక్షన్. పదండి చూద్దాం. They have a very spacious indoor game section at Alankrita and multiple fun activities for kids and adults. సో బేసిక్గా ఒక ఫ్యామిలీలో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కలిసి వస్తే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలాగా ఇక్కడ గేమ్స్ అండ్ యాక్టివిటీస్ అవైలబుల్ ఉన్నాయి. మేము మొదట కాసేపు స్నూకర్ ఆడాం, తర్వాత ఫూట్బాల్ ఆడుకున్నాం, ఆ తర్వాత ఎయిర్ హాకీ ఆడాం. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నేను నా ప్రీవియస్ కంపెనీలో టీటీ చాలా ఆడుతుండే. ఆ ఇన్స్పిరేషన్తో సరదాగా మా వైఫ్తో ఒక గేమ్ ఆడాను. అందరు అబ్బాయిల్లాగే మా బాబుకు కూడా కార్లు, బైక్లు అంటే చాలా ఇష్టం. సో మా వాడు ఈ కార్ రేసింగ్ గేమ్ని ఫుల్గా ఎంజాయ్ చేశాడు. సరే ఎంతసేపు లోపల ఉంటామని సామాన్ తీసుకొని బ్యాడ్మింటన్ ఆడడానికి బయటకు వస్తే అప్పటికే ఎవరు ఆడుతున్నారు. మనం ఊరుకుంటామా? డబుల్స్ ఆడదామని మేము కూడా జాయిన్ అయ్యాం. మనమంత గొప్ప ప్లేయర్స్ ఏం కాదు.
సో వీళ్ళతో మనకెందుకులే అని కోర్టు మాకే అప్పచెప్పి అందరూ వెళ్ళిపోయారు. ఇక చాలాసేపు మేమిద్దరమే ఆడుకున్నాం. అయినా అమాసకో పుణ్యానికో ఆడితే ఏం ఆడొస్తుంది చెప్పండి? అప్పుడప్పుడు ఆడుతుంటేనే కదా ప్రాక్టీస్ ఉండేది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అలా అనుకొని ఆయాసంతో ఆకలితో లంచ్ టైం అయిందని గుర్తు చేసుకొని లంచ్కి వచ్చేసాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అంత ఆకలిగా ఉన్నా ఇంత ఫుడ్ మనం తినలేమేమో అనిపించింది. అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఏమేమి ఉన్నాయో మీరు కూడా చూడండి. ఇంకా సర్దుకొని సూప్తో మొదలెట్టాం. ఫస్ట్ బాలే సిక్సర్. సూప్ చాలా బాగుంది. వెజ్ సలాడ్స్ స్టార్టర్స్ ఎంత టేస్టీగా ఉంటాయని ఇక్కడికి వచ్చాక తెలిసింది. తర్వాత మన మహాయజ్ఞం మటన్ బిర్యానీతో మొదలై పప్పు అన్నంతో కొనసాగి పెరుగు అన్నంతో ముగిసింది. మా వైఫ్ ఏమో నీట్గా వెజ్ ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేసి డిజర్ట్స్తో తన లంచ్ ఫినిష్ చేసింది. హైదరాబాద్లో ఒక రెగ్యులర్ బుఫేకి 800 నుంచి 1200 ఛార్జ్ చేస్తున్నారు. అలాంటిది 1600 రూపీస్కి రిసార్ట్ యాక్టివిటీస్కి యాక్సెస్ ఇచ్చి బుఫే కూడా బాగానే పెడుతున్నారంటే నిజంగా ఇది చాలా వర్తీ డీల్. బాగా తిన్నాం కదా, మళ్ళీ కొంచెం అలా నడిచి వాటర్ యాక్టివిటీస్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ స్పా సర్వీసెస్ కూడా ఉన్నట్లున్నాయి. మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇదిగోండి, వాటర్ పార్క్కి వచ్చేసాం. పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. పూల్లో దిగాలంటే నైలాన్ క్లాత్స్ వేసుకోవాలట. మేము తెచ్చుకోలేదు, ఇక్కడ అమ్ముతున్నారు, తీసుకొని రెడీ అయిపోయాము. చూడండి, ఈ వాటర్లో దిగడానికి డ్యాన్స్ చేయడానికి ఒక కామన్ సిమిలారిటీ ఉంది. రెండిట్లో స్టార్ట్ చేయకముందు చేయాలంటే అమ్మో ఇప్పుడా అంటారు, స్టార్ట్ చేశాక ఆపాలంటే అబ్బా అప్పుడేనా అంటారు. డైలీ మా పిల్లలకి ఇది యాక్చువల్లీ స్లీపింగ్ టైం. కానీ ఇవాళ చూడండి, ఈ వాటర్ చూసిన ఆనందంలో ఎంత జోష్లో ఉన్నారో. ఫస్ట్లో కొంచెం భయపడ్డారు, బట్ బెలూన్ని కట్టి మెల్లగా నీళ్ళలోకి దించా, అంతే. ఎంత గట్టిగా పట్టుకున్నాడు టీ షర్ట్. పిల్లలకి మామూలుగానే స్లైడర్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. పైగా ఇలా స్లైడ్ చేసి వాటర్లోకి జారడం అంటే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. మా బాబుతో పాపతో చాలా సార్లు స్లైడ్ చేశాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ పిల్లలు మర్చిపోతారేమో కానీ పేరెంట్స్ కి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అమ్మాయిలంటే ఎలా ఉండాలో ఇప్పుడు మా పాప చూపిస్తుంది. చూడండి ఒకసారి. మా బాబు ఒకసారి వాటర్ కొట్టాడు కదా, ఇప్పుడు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 అట్లుంటది మనతోని. ఇందాక చెప్పా కదా, ఫస్ట్ వాటర్లోకి దిగమంటేనేమో భయపడ్డారు, ఇప్పుడు ఇంటికి వెళ్దామంటేనేమో వెళ్దాం. చాలాసేపు ఆడిన తర్వాత బయటకు వచ్చారు. మంచిగా ఫ్రెష్ అయ్యి హై టీ ఈవెంట్కి అయితే వచ్చాం. వేడివేడిగా స్నాక్స్, టీ, కాఫీలు ఇచ్చారు. తినేసి ఇంకా రిటర్న్ అయ్యాం. ఓవరాల్గా చెప్పాలంటే అలంకృత రిసార్ట్ ఈజ్ అ కంప్లీట్ ప్యాకేజ్. సిటీ లైఫ్, కేయాస్, ట్రాఫిక్, పొల్యూషన్ నుండి బయటపడి ఒక రోజంతా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో సరదాగా గడపాలనుకుంటే ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఈ వీకెండ్ డే అవుట్ కానీ స్టే కానీ ప్లాన్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కలుద్దాం.